I did masters in murders. మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ కు పాజిటివ్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయాలంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలి, గత 11 రోజుల్లో చేసిన కలెక్షన్స్ ఏంటి అంటే, ఇక డాకు మహారాజ్ 11వ రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 1.4 కోట్లు వసూలు రాబట్టింది. దీనితో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద డాకు మహారాజ్ మొత్తం 82.34 కోట్లు చేరింది. ఇక మూవీ వరల్డ్ వైడ్ గా 160 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. 11 రోజుల్లో మొత్తం తెలుగు రాష్ట్రాలలో 69 కోట్ల షేర్, 110 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల షేర్, 170 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 81 కోట్ల షేర్, 167 కోట్ల గ్రాస్ కలెక్షన్స్. అంటే ఈ సినిమా టార్గెట్ ని పూర్తి చేసి 1 కోటి లాభాల బాటలోనికి వెళ్ళింది. 12వ రోజు 1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వరకు రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా తొలి వారంలోనే ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంక్రాంతి ఫైట్ లో విజేతగా నిలిచింది. ఈ సినిమా 9వ రోజు కలెక్షన్స్ గమనిస్తే 9వ రోజు 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూర్తి చేసి 90 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాలలో 160 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల షేర్, 212 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. 10వ రోజు 2 నుండి 3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల సంక్రాంతి విన్నర్ ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.